టాకింగ్? మురుగనే, వీటి కోసమే ఇంత నాటకంగా ఆడాను. యముజా, రేపటి నుంచి నీకుంటది చూడు. అప్పుడే 6 అయిపోయిందా? అత్తయ్య వాళ్ళు వచ్చేసారో లేదో. మేము ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నామని ఆలోచన చేయకు. స్నేహ బాధ ఎలా తీర్చాలా అని ఆలోచించు. అత్తయ్య మాకు ప్రైవసీ ఇవ్వడం కోసమే గంగని తీసుకుని బయటికి వెళ్ళింది. పరిస్థితుల్ని, మనుషుల్ని అత్తయ్య అర్థం చేసుకున్నట్టు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. స్నేహ, స్నేహ, 6 అయిపోయింది, లే. అప్పుడేనా? కాసేపు పడుకుంటాను, నువ్వు పడుకో. స్నేహ, అత్తయ్య వాళ్ళు వచ్చేసి ఉంటారు. ఈరోజు గంగకి ఎగ్జామ్ ఉంది. అదెప్పుడో 9ంటికి కదా. స్నేహ, అర్థం చేసుకో, లే, పద. అత్తయ్య, గంగా, అత్తయ్య, ఎక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్ ఇంటికి అన్నారు కానీ ఎవరింటికో కూడా చెప్పలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. శివగారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అదిగా స్నేహ, అత్తయ్య వాళ్ళు రాత్రి అనగా వెళ్ళారు, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకెందుకో టెన్షన్గా ఉంది. వచ్చేస్తారులేండి శివగారు. గంగ రాత్రి ఎక్కువసేపు చదువుకుందేమో, పొద్దున్నే లేచి ఉండదు. లే స్నేహ, నాకేదో డౌట్గా ఉంది. డౌట్ ఏంటి? అత్తయ్య ఎప్పుడూ ఇలా బయటికి వెళ్ళింది లేదు. పైగా గంగను కూడా తీసుకువెళ్ళింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అత్తయ్య హర్ట్ అయిందేమోనని డౌట్గా ఉంది. అమ్మ హర్ట్ అయిందా? ఎందుకు? నిన్న నువ్వు మంజుతో ఫోన్లో మాట్లాడిన మాటలు, నాతో అన్న మాటలు అత్తయ్య వినింది. నీ నుండి అలాంటి మాటలు అత్తయ్య ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అందుకే బాధపడిందేమోనని నా అనుమానం. అది కాదు శివగారు, నిన్న మనసులోని మాటలు మీకు మాత్రమే చెప్పాను కదా. అమ్మ వింటుందని నాకెలా తెలుస్తుంది? మనం ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాం స్నేహ. మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే ఇలాంటి అనర్థాలే వస్తాయి. మన మాట చనిపోయిన వారిని కూడా బ్రతికించేలా ఉండాలి, అంతేకాని బ్రతికున్న వారిని చంపేసేలా ఉండకూడదు.
నా తప్పేముంది? భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వినడం అమ్మ తప్పు. దానికి నన్నంటారేంటి? అయినా మనసులోని మాట భర్తకు కూడా చెప్పకపోతే ఎలా? అయ్యో, ఇట్లా సోయిలెక్కడా నిద్రపోయిననింది. బిడ్డకి దినానా పరీక్ష ఉంది. అయ్యో, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. శివగాని ఫోన్ చేసిండో ఏందో. కావేరి, కావేరి, లేవిడ్డా, పరీక్షకి టైం అవుతుంది. అమ్మా, గంగ కూడా నిద్రలో ఉంది, నేను లేపుతాను. ఆ, గంగా, గంగా, అక్క, రాత్రి బావ చక్కగా సర్దు చెప్పాడు. ఈరోజు ఎగ్జామ్ బాగా రాస్తాను.